నేను మరి గత బుధవారం నాడు నా బైక్ పోయిందండి. మా గృహం యొద్ద పెట్టినప్పుడు బైకు ఎవరో తీసుకుపోయారు. అదే కేహర్‌పర్చికి ఎళ్తున్నప్పుడు బైక్ మా ఇంటి ముందు పెట్టేసి ఆటోలో ఎళ్ళిపోయాం. మరి వచ్చినప్పటికి నా బండి లేదు. మరి నాకు ఎవరో తీసుకుపోయారు. మరి నేను ఇంకేం చేస్తాను? నా హృదయంలోకొచ్చింది, ఇంక మనం ఏం చేస్తాం? మన దేవుడి మీద ఆధారపడతాం. ఇలా ప్రార్థన చేశాను ప్రభువా! దాని ద్వారా మరి ఇది నేర్చుకోవాలి. మరి దాని ఎందుకు ఆయన అనుమతి ఇవ్వకుండగా మన జీవితంలో ఏది రాదండి. చిన్న వ్యాధైనా, లేపోతే చిన్న శోధనైనా మరి ఏది రాదు. మరి ఆ విషయం మరి నేను గుర్తెరిగి ఉన్నాను. ప్రార్థించాను అంతే అండి. ప్రభా! మరి ఈ శోధన ఎందుకు అనుమతించావు? మరి ఎందుకు ఇలా జరిగింది? నేను ఏ విషయంలో మరి సరి చేసుకోవాల్సింది ఉందా? మరి సరి చేసుకుంటానికి మరి ఇది అనుమతించావని ప్రార్థించానండి. ప్రార్థించి మరి అలాగే విడిచిపెట్టేసాను. ఎవరికీ చెప్పలేదు. అలాగా సహోదరుడికి బెన్నీ ఆళ్ళకి తెలిసింది. అలా పాస్టర్ గారికి కూడా తర్వాత చెప్పడం జరిగింది. మరి అలా బుధవారం గడిచిపోయింది. మరి గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా మరి పోలీస్ స్టేషన్‌కెళ్ళా. అంటే స్టేషన్‌కెళ్ళటానికి కూడా నాకిష్టం లేదు. ఏమో దేవుడు ఎందుకో అనుమతించుంటాడు. అయినప్పుడు పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళటానికి ఇష్టం లేకపోయినా ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చాను. మరి ఇచ్చి మరి అలా నేను మధ్యాహ్నం సువార్తకెళ్తున్నప్పుడు మరి సహోదరులందరూ మా ఇంటికొచ్చారు. మేము సువార్త కొరకు మరి నలుగురం కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేశామండి. ఇంకా చాలా దేవుడి సహాయం ద్వారా కొంత సమయాన్ని ప్రార్థన చేసుకున్నాం. ఇంకా బెన్నీ సమయం వచ్చినప్పుడు సహోదరుడు కూడా ప్రార్థన చేసి లాస్ట్‌లో మరి నా బైక్ గురించి ప్రార్థన చేయటం జరిగిందండి. ఏవాన్స్ గారి కారు ఏ విధంగా అయితే మరి అక్కడ కార్యం జరిగించావు అది దేవుడని అది ఎత్తిపట్టుకుని సహోదరుడు ప్రార్థించాడు. అలాగే మేము సువార్తకు వెళ్ళిపోయాం. మరి లాస్ట్‌కి 6:30, 7 గంటలకి 8 గంటల్లోకి మరి సైనడిపల్లి ఇంచుమించు 9:30 వరకు సువార్త చేసి వస్తా ఉన్నామండి. వస్తా ఉంటే మరి సహోదరుడు అయ్యా బెన్నీ నేను ఒక బండి మీద వస్తున్నాం. వస్తుంటే 3 తుమ్ములు కాడ మరి మనోడికి ఏమనిపించిందో స్టెఫనన్నా నువ్వు నీ బండి దొరికేసిందని స్తోత్రం చెప్పు అన్నాడు. సరే బండి దొరికింది దేవుడికి స్తోత్రం. మరి మంచి ఒప్పుకోవాలి గదా! అలాగే నా బండి దొంగిలించిన వ్యక్తిని కూడా నేను క్షమిస్తున్నాను. ఆ మనిషి ఒక ఆత్మ ద్వారా ప్రేరేపించి చేశాడు తప్ప మరి పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి కదా! మరి ఆ సహోదరుని కూడా నేను క్షమిస్తున్నాను అనుకుంటా వచ్చామండి. అలా అనుకుంటా వస్తే మేము గుడివుల్లంక రోడ్ దగ్గరికి వచ్చాం. వస్తే సహోదరుడు ఆనోకు ఫోన్ చేశాడండి. ఆనోకు ఫోన్ చేసి, "మీ బండి నంబర్ ఎంతండి బ్రదరు" అన్నాడు. అప్పుడు అన్నారు నా బండి నంబర్ చెప్పడం జరిగింది. ఆ బండి పలానా దిక్కున హ్యాండిల్ లాక్ యేసుందండి. మరి రండి అన్నారు. అప్పుడు ఎళ్ళటం జరిగింది. మరి వచ్చినప్పుడు కూడా నేను హ్యాండిల్ లాక్ యేసి వెళ్ళిపోడు కదా! మరి ఆ బండిని ఏదోలాగా మోసుకొచ్చి హానోకు షాప్‌లో పెట్టేద్దాము అనుకున్నాను. మళ్ళీ సహోదరుడు అన్నాడు, బండిచ్చిన ఆయనే మళ్ళీ తాళం కూడా ఇస్తాడు. తాళం దొరికినందుకు వందనాలు చెల్లించు అన్నాను. అలా తాళం ఇచ్చినందుకు వందనాలు అని చెప్పాను. ఎలా అయితే ఆ బండి దగ్గరికెళ్ళాం. అది నా బండే హ్యాండ్ లాక్ యేసుంది. మరి అదంతా మరి చెక్ చేస్తే లోపల తాళం పెట్టుందండి. లోపల పెట్టుంది. మరి దేవుడు నామానికి మహిమ చెల్లించాను. అదే దాని ద్వారా మరి నేను గ్రహించింది దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే మరి వధువు యొక్క పునరుద్ధరణలో మరి ప్రవక్త గారి ఏవాన్స్ గారి కారు గురించి చెప్తాడు కదండీ! ఆ కారు గురించి చెప్తా మరి ఆయనకి అది దేవుడికి క్లెయిమ్ చేయటం మరి ఆ సహోదరులందరూ నలుగురు, ఐదుగురు కూర్చొని ప్రవక్త గారు అందరూ మరి ప్రార్థన చేయటం, అక్కడ మెయిన్ క్లెయిమ్ చేయటం ద్వారా అది పొందుకున్నామని చెప్తాడండి ప్రవక్త గారు. ఇప్పుడు ఈ దినం కూడా మరి నేను గ్రహించింది ఏంటంటే, ఇదే భౌతికంగా పోయిందే మనం గుర్తించాం. మరి ఆత్మ సంబంధమైన విషయాలు అనేకం మనం కోల్పోతున్నాం. మరి ఆట్లి గురించి ప్రతీది కూడా మనం క్లెయిమ్ చేయాలంటున్నాడండి ప్రవక్త. మనం ఏదైతే మరి మనం పోయిందో మరి మనం క్లెయిమ్ చేసినప్పుడే అది నేను పోగొట్టుకున్నాను ప్రభువా! అది నాకు కావాలని మనం అడిగినప్పుడే
మరి అవి పొందుకుంటాం అంటండి. మరి నా జీవితంలో నేను ఏమేమి పోగొట్టుకున్నాను, ఇంకేదైతే పొందుకోవాలో అవన్నీ పరీక్షించి మరి భౌతికంగా ఇదే ఇచ్చే ప్రభువా, మరి ఆత్మీయంగా కూడా మరి నాకు ఇంకా ఉండవలసిన స్థితి కన్నా ఉన్నతమైన స్థితిలో ఉండవాలి. ఇంకా అనేక కార్యాల ద్వారా ఆ చిన్న శోధన ద్వారా దేవుడు ఆత్మీయంగా అనేక కార్యాలు బయలుపరిచాడు. ఆయన నామక మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యానికి